హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్. ఈరోజు మనకి ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి డిగ్రీ, పీజీ డిప్లొమా, ఎంబీఏ, ఎంసీఏ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది సెకండ్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24. ఒకప్పుడు మనకి ఓన్లీ అడ్మిషన్స్ అనేటివి మే, జూన్లో వస్తే జరిగేటివి. కానీ మరి గత కొంతకాలంగా ప్రతి యూనివర్సిటీలో దాదాపుగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఎవ్రీ ఇయర్ 2 times అడ్మిషన్స్ ఇస్తున్నారు. అడ్మిషన్స్ అంటే జూన్లో ఒకసారి, జనవరిలో ఒకసారి అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే జూన్లో మిస్ అయిన వాళ్ళు, నేను డిగ్రీ చేయాలనుకుంటే మరలా ఇప్పుడు జాయిన్ కావచ్చు. డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, పీజీ డిప్లొమా కావచ్చు, ఎంబీఏ కావచ్చు, ఎంసీఏ కావచ్చు, ఏదైనా కావచ్చు. అప్పుడు మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో జూన్లో కనుక జాయిన్ అయి ఉండకపోతే కనుక ఇప్పుడు జనవరిలో మీరు జాయిన్ అవ్వచ్చండి. ఇది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కాబట్టి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అందరూ కూడా మరి ఈ కోర్సులు చేయవచ్చు. ఈ కోర్సులు ఆంధ్రప్రదేశ్లో అదేవిధంగా తెలంగాణలో అందరికీ కూడా మరి వ్యాలిడ్ అవుతాయండి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ యూనివర్సిటీ మరి తెలంగాణలో ఉంది కాబట్టి ఓన్లీ తెలంగాణ వాళ్ళు ఎలిజిబిలిటీ అనుకుంటారు. కానీ అదేం లేదండి. సో మనము ఇంటర్ వరకే ఏ స్టేట్ ఆ స్టేట్లో పనికి వస్తుంది. డిగ్రీ నుంచి మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ చేసినా అది మనకి వ్యాలిడ్ అవుతుంది. సో కాబట్టి గమనించండి. కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో అడిగారు కాబట్టి ఇది చెప్తున్నాను. ఇక మనం చూస్తున్నది అయితే అఫీషియల్ వెబ్సైటు ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అడ్మిషన్ సంబంధించిన వెబ్సైట్ లింక్ ఇది. ఇక్కడ మీరు చూసినట్లయితే సెకండ్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇక్కడ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. సెకండ్ ఫేజ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24. ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అంటే మనకు దానికి కోర్సులు ఏమున్నాయి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫీజు ఎంత ఉంది మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడనేమో ఇది ఆన్లైన్ అడ్మిషన్ లింక్ అండి, నేను చూపిస్తాను. ముందుగా మనము ఇక్కడ కోర్సులు ఏమున్నాయి, ఫీజు ఏంటి ఇది చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం డైరెక్ట్ క్లిక్ చేయి, ఓపెన్ ట్యాంక్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది. డైరెక్ట్ క్లిక్ చేసినా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అడ్మిషన్ నోటిఫికేషన్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2023-24 ఉంది. కోర్సెస్ ఆఫర్డ్ ఎంబీఏ 4 సెమిస్టర్స్ ఉంటుంది, 2 years ఇంగ్లీష్ మీడియము. సంవత్సరానికి 20,000 ఫీజు ఉంటుంది. ఎలిజిబిలిటీ ఏంటంటే డిగ్రీ అయిపోయి ఉండాలి. అదేవిధంగా మీరు 10th, ఇంటర్, డిగ్రీ చదివి ఉండాల్సి ఉంటుందండి. డైరెక్ట్ డిగ్రీ చదివి మరి ఎంబీఏ చేయడానికి ఇక్కడ ఛాన్స్ లేదని చెప్పి అన్నారు. దాంతోపాటు ఏంటంటే మీరు ఖచ్చితంగా టీఎస్ఐసెట్ కానీ, ఏపీఐసెట్ కానీ క్వాలిఫై ఉండాల్సి ఉంటుంది. అది ఇంకా డిగ్రీలో ఇక్కడ చూడండి, డిగ్రీలో ఓసీ వాళ్ళకు 50% మార్కులు రావాలి, ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకు 45% మార్కులు రావాలి. సేమ్ ఎంసీఏ కూడా ఇంతే అండి. సో ఇక్కడ కూడా మీరు ఏపీఐసెట్, టీఎస్ఐసెట్ క్వాలిఫై ఉండాలి. 2 years ఉంటుంది. ఇయర్లీ ఫీ వచ్చేసి 15,000 ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అండి. ఇక ఎంఏ హిందీ, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ వీటికి మీరు ఏ డిగ్రీ చదివినా ఎలిజిబిలిటీ అవుతారు. ఇక హిందీ, ఉర్దూ సంబంధించి ఏంటంటే మీరు ఖచ్చితంగా డిగ్రీలో హిందీ చదివి ఉండాలి, లేదంటే ఉర్దూ చదివి ఉండాలి. ఉర్దూ వాళ్ళు ఉర్దూ, హిందీ వాళ్ళు హిందీ. ఇక తెలుగు, ఇంగ్లీష్కి అయితే ఎనీ డిగ్రీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్లయితే కోర్స్ ఫీ వచ్చేసి హిందీ, ఎంఏ హిందీ, ఉర్దూ, తెలుగు, సాంస్క్రిటు, ఇంగ్లీషు, ఫిలాసఫీ, సోషియాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, పబ్లిక్ పర్సనల్ మేనేజ్మెంటు, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్సు వీటన్నిటికి కూడా ఎనీ డిగ్రీ ఇచ్చారు. తెలుగు మీడియం ఉంది, ఇంగ్లీష్ మీడియం ఉంది. ఫీజు వచ్చేసి సంవత్సరానికి 8,000 రూపాయలు. కోర్స్ వచ్చేసి 2 years ఉంటుంది, 4 సెమిస్టర్స్ అండి. తర్వాత సైకాలజీ చూసినట్లయితే ఎనీ డిగ్రీ, ఎంకామ్ కూడా ఎనీ డిగ్రీ ఇచ్చారు. సైకాలజీ ఇంగ్లీష్ మీడియం, ఎంకామ్ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. సంవత్సరానికి సైకాలజీ 10,000, ఎంకామ్ 9,000 ఉంటుందండి ఫీజు. ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అయితే మీకు ఖచ్చితంగా ఎనీ గ్రాడ్యుయేట్ మ్యాథమెటిక్స్ అంటే డిగ్రీలో మ్యాథ్స్ చదివి ఉండాలి. బీఈ వీడియో కూడా అప్లై చేసుకోవచ్చు. పర్ యానం 9,000 ఉంటుంది ఫీజు. 2 years, 4 సెమిస్టర్స్. సో మొత్తం సెమిస్టర్ సిస్టమ్ అండి. తర్వాత ఎంఎస్సి స్టాటిస్టిక్స్ కూడా సేమ్ అండి. మరి డిగ్రీలో మ్యాథ్స్ చదివి ఉండాల్సి ఉంటుంది. బీఈ వీడియో కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత బీఏ, ఇక ఇక్కడ చూసినట్లయితే బీఏ కోర్స్ చూడండి సరే, ఇంగ్లీష్ తెలుగు 2 ఉంటుంది, 3 years, సంవత్సరానికి 4,000 రూపాయలు ఉంటుంది. ఇది సెమిస్టర్ సిస్టమ్ కాదు, డైరెక్ట్ యాన్యువల్ సిస్టము. ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్మీడియట్ లేకుంటే మీరు ఐటీఐ మరి 2 years చేసి కంప్లీషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఇక బీఏ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అయితే ఖచ్చితంగా ఇంటర్మీడియట్లో మీరు మ్యాథ్స్ చదివి ఉండాల్సి ఉంటుంది. వీటికి బీఏ మొత్తానికి 4,000 రూపీస్ పర్ యానం ఉంటుంది, 3 years అండి. బీకామ్ జనరల్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉంది కదండి. ఇది ఇంటర్మీడియట్ కానీ ఈక్వలెంట్గా పాస్ అయి ఉంటే మీరు చదువుకోవచ్చు. సంవత్సరానికి 5,000 రూపాయలు అయితే ఫీజు ఉంటుంది. బీబీఏ కూడా ఇంటర్మీడియట్ చదువుకుంటే సరిపోతుంది. సంవత్సరానికి 8,000, 3 years ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది.
తర్వాత అడ్వాన్స్ డిప్లొమా మ్యాథమెటిక్స్ 1 ఇయర్ ఉంటుంది. డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 8,000 ఫీజు ఉంటుంది. సంవత్సరానికి 2 సెమిస్టర్స్ ఉంటుంది. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇది ఇంగ్లీష్ మీడియం అండి. 1 ఇయర్ ఉంటుంది. 2 సెమ్స్ 8,000 ఫీజు ఎనీ గ్రాడ్యుయేట్. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ బిజినెస్ మేనేజ్మెంట్ 1 ఇయర్ కోర్సు 2 సెమిస్టర్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియము 8,000 సంవత్సరానికి ఉంటుంది ఫీజు. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. అడ్వాన్స్ డిప్లొమా బయోఇన్ఫర్మేటిక్స్ ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. 1 ఇయర్ 2 సెమ్స్ ఉంటాయి. ఇది సంవత్సరానికి 30,000 పే చేయాల్సి ఉంటుంది. దీనికి బీఎస్సీ కానీ, ఎంఎస్సీ కానీ, బీఎస్సీ అగ్రికల్చర్ కానీ, ఫార్మసీ కానీ, బీవీఎస్సీ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీడీఎస్ కానీ, బీఏఎంఎస్ కానీ, బీవీఎంఎస్ కానీ, బీహెచ్ఎంఎస్ కానీ, బీఈ కానీ 50% మార్క్స్లో అప్లై చేసుకోవచ్చు అండి. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఇది 1 ఇయర్ ఉంటుంది. 2 సెమ్స్ ఉంటాయి. ఇంగ్లీష్ మీడియం అండి. ఎనీ గ్రాడ్యుయేట్ 18,000 ఫీజు ఉంటుంది. తర్వాత అడ్వాన్స్ డిప్లొమా ఇన్ డేటా సైన్స్ 1 ఇయర్ ఉంటుంది. సంవత్సరానికి 20,000 ఫీజు ఉంటుంది. డిగ్రీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అడ్వాన్స్ డిప్లొమా ఇన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ 1 ఇయర్ కోర్స్ ఇది 15,000 ఉంటుంది సంవత్సరానికి. ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ ఎనీ గ్రాడ్యుయేట్ అండి 8,000 సంవత్సరానికి ఉంటుంది. తెలుగు మీడియం ఉంటుంది. అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ ఇచ్చారు. వేదిక్ ఆస్ట్రాలజీ 1 ఇయర్ ఉంటుంది. 2 సెమ్స్ ఉంటుంది. తెలుగు మీడియము 8,000 ప్రాణం ఎనీ డిగ్రీ. తర్వాత అడ్వాన్స్ పీ డిప్లొమా ఇన్ వేదిక్ ఆస్ట్రాలజీ 1 ఇయర్ కోర్సు 2 సెమ్స్ ఉంటుంది. సంవత్సరానికి 10,000 ఉంటుంది. ఇది డిప్లొమా పాస్ అయి ఉండాలి వేదిక్లో చూసుకోండి. సర్టిఫికేట్ కోర్స్ ఇన్ యోగా ఇక్కడ మీరు 10th క్లాస్ చదువుంటే సరిపోతుంది. ఇది 6 మంత్స్ కోర్సు. మీకు 6,000 రూపీస్ ఫీ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం ఉంటుందండి. ఇదండి. సో ఇక్కడ మీరు చూసొచ్చు మొత్తం కూడా. ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఉన్న ఫోన్ నెంబర్ కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు అండి. 8886111690 8886111690. అడ్మిషన్ సెకండ్ పేమెంట్ స్టార్ట్స్ వచ్చేసి 17 జనవరి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ 31 వరకు ఉంది. అప్పట్లో మీరు అప్లై చేసుకోవచ్చు అండి. చూసుకోండి ఒకసారి. ఇది మొత్తం కూడా మీకు యూజీసీ అప్రూవల్ ఇచ్చిందండి. ఇది చూసుకోండి. ఇక నెక్స్ట్ మనము ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఆన్లైన్ అడ్మిషన్ ఫర్ 2023-24 ఇచ్చారండి. ఇవన్నీ కూడా చూడండి సేమ్ ఉంటాయని ఒకటి చూపిస్తాను. ఇక్కడ యూజీ డిగ్రీ బీఏ, బీకామ్, బీబీఏ, బీఎస్సీ చూడండి. తర్వాత పీజీ ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ, డిప్లొమా మీకు ఏ కోర్స్ కావాలనుకుంటే ఆ కోర్స్ అప్లై చేసుకోవచ్చు. నేను అలా డీటెయిల్స్ చెప్పాను. ఎలిజిబిలిటీ ఏంటి, ఫీ ఎంత, సెమిస్టర్ ఎన్ని ఉంటాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నీ కూడా చెప్పాను నేను. మీడియం కూడా నేను ఒక్కటే ఇది చెప్తాను. మిగతా మీరు అన్నీ కూడా చూసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయండి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఓపెన్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ యూజీ ఆన్లైన్ అడ్మిషన్స్ 2023-24 ఉంది కదండి. ఇక్కడ ఏమి ఇచ్చారు, లెఫ్ట్ సైడ్లో లాగిన్ ఇఫ్ ఆల్రెడీ రిజిస్టర్ అంటే మీరు ఆల్రెడీ ఇంత రిజిస్ట్రేషన్ అయి ఉంటే డైరెక్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అంటే మీకు ఓపెన్ అయిపోతుంది. లేదు ఫస్ట్ టైం మేము అప్లై చేసుకుంటున్నాం అంటే కనుక సో ఇక్కడ అన్నిటికీ ఉన్నాయండి. నేను యూజీ ఒకటే చూపిస్తున్నాను. రెండు కూడా సేమ్ ఉంటాయి. ఇక్కడ న్యూ అప్లికేషన్ రిజిస్టర్గా క్లిక్ చేస్తే ఓపెన్ క్లిక్ చేస్తుంది. లేదా డైరెక్ట్ క్లిక్ చేసినా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ స్టెప్ 1లో రిజిస్ట్రేషను, స్టెప్ 2లో పేమెంటు, స్టెప్ 3లో అప్లోడ్ ఫైల్స్ మన డాక్యుమెంట్స్ అంటే 10th ఇంటర్ డిగ్రీ ఏముంటాయి. స్టెప్ 4లో అప్లికేషన్ ఫిల్ చేయాలి. స్టెప్ 5లో ప్రింట్ అప్లికేషన్ ఉంటుందండి. సో ముందు ఇక్కడ చూసినట్లయితే మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంక్ ద్వారా మనం పే చేయవచ్చు అమౌంట్ కూడా. ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్ చదువుకున్నా అని చెప్పేసి ఇక్కడ ఓకే చెప్పేసి రిజిస్టర్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ చూద్దాం ఒకసారి. ఇక్కడ రిజిస్ట్రేషన్ పేజ్ మనకు ఓపెన్ అయింది. క్యాండిడేట్ నేమ్ మన ఒక 10th ప్రకారం లేదా ఇంటర్ ప్రకారం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. జెండర్ మేలా, ఫీమేలా ఇక్కడ ఇంకేమంటే పెట్టాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి ఉంటుంది 10th ప్రకారంగా. తర్వాత మొబైల్ నెంబర్ 10 digits ఉంది కదండి, ఖచ్చితంగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏ స్టేటో ఆ స్టేట్ ఇక్కడ ఇవ్వాలి, సెలెక్ట్ చేసుకోవాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అదర్ ఏదంటే. తర్వాత స్టేట్ సెలెక్ట్ బోర్డు ఎస్ఎస్సి అంటే మీరు 10th చదివారని ఇక్కడ అడుగుతున్నారు. మీరు అంటే 10th చదివారా లేకపోతే ఐసిఐసియా లేకపోతే ఇక్కడ ఏముంటుంది మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనకు డిగ్రీ చేయాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎస్ఎస్సి 10th అయినా కంప్లీట్ ఉండాలి. సిబిఎస్ఈ, ఐసిఐసి ఏదైనా కంప్లీట్ చేయాలి, లేకపోతే ఇంటర్ అయినా కంప్లీట్ ఉండాలి. తర్వాత అదర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ 2 years అప్లై చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్కి మీకు 300 రూపీస్ అవుతుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదండి. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ యొక్క టెక్స్ట్ ఎంటర్ చేసి రిజిస్టర్ అంటే రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఆ తర్వాత ఆన్లైన్లో మీరు ఈ 300 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. పే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము ఇక్కడ చూడండి ఒకసారి
మీ రిజిస్ట్రేషన్ ఐడి డీటెయిల్స్ మీ మొబైల్కి ఈమెయిల్కి వస్తాయి కాబట్టి ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ డే మంత్ ఇయర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి లాగిన్ అంటే మీకు డైరెక్ట్గా చూడండి మనకు రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది కదండి, ఈ రిజిస్ట్రేషన్ ఐడి ఒకవేళ మీరు మర్చిపోయినా, ఫోన్ డిలీట్ అయినా, మెయిల్ డిలీట్ అయినా కూడా ఇక అక్కడ ఫర్గాట్ రిజిస్ట్రేషన్ ఐడి ఉంది, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అంటే మంత్ ఇయరు, మీ యొక్క ఏమి ఇచ్చారో అది, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటే మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అనేది మళ్ళీ మొబైల్కి ఈమెయిల్కి వస్తుంది. అప్పుడు మరలా మీరు ఇక్కడ లాగిన్ అయిపోయి రిమైనింగ్ పార్ట్ మొత్తం కంప్లీట్ చేయవచ్చు అప్లికేషను. సో డాక్యుమెంట్ దగ్గర పెట్టుకొని స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుందండి. ముందే స్కాన్ చేసుకోండి, సిగ్నేచరు, ఫోటో, తర్వాత 10th, ఇంటర్, డిగ్రీ ఏమున్నా కూడా మీ యొక్క డాక్యుమెంట్స్ స్కాన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైనా రిజిస్ట్రేషన్ పేమెంట్ ఇష్యూ అంటే పేమెంట్ అయిన దాకా చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ క్లిక్ చేసిన ఓపెన్ అవుతుంది, డైరెక్ట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి సబ్మిట్ అంటే పేమెంట్ అయిందా కదా షో చేస్తుందండి. సో ఇంకా మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి ఇక్కడ చూడండి. మీకు ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫస్ట్ పేజీలో ఇన్స్ట్రక్షన్స్ గైడ్లైన్స్ ఉన్నాయి కదండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఓపెన్ టైం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఇక దీన్ని చూసుకొని యూజర్ మేళండి, దీన్ని చూసుకొని మనము ఇంటి దగ్గరే ఆన్లైన్లోనే మనం అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇంటర్నెట్ సెంటర్లో పోయి మనమే చేసుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ట్యాబ్ ఉంటే ట్యాబ్లో కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ అడ్మిషన్ క్లిక్ చేస్తే ఒక దిగండి, ఇక్కడ యూజీ ఇంత చూడండి, ఏదైనా కూడా మీకు అప్లై చేయండి. సేమ్ నాలాగా ఈయన కూడా యూజీ ఓపెన్ చేశాడు. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఓపెన్ అయింది, డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. తర్వాత చూడండి ఇక్కడ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంది, ఏటీఎం పిన్ ఏదింటే సెలెక్ట్ చేసుకోండి. అది ఇక్కడ 300 పే చేయాల్సి ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మేక్ పేమెంట్ కంప్లీట్ ఇట్లా రిజిస్ట్రేషన్ ఐడి షో చేస్తుంది, మొబైల్ కూడా వస్తుంది. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ వెంటనే మనం అప్లై చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. లేదంటే వాళ్ళ లాగిన్ అయ్యి చూసుకోవచ్చు ఇంతవరకు చెప్పినట్టుగా. ఇవి చూడండి, మీరు ఖచ్చితంగా అప్లోడ్ ఫోటో సిగ్నేచర్ అంటారు కదండి, ఇక్కడ ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫోటో ఇక్కడ, సిగ్నేచర్ ఇక్కడ కంటిన్యూ అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాము. ఇక్కడ యూజీ అడ్మిషన్, ఇక్కడ మీ డీటెయిల్స్, కోర్స్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ అంటే మనకు డిగ్రీలో 3 ఆప్షనల్స్ ఉంటాయి, వాటిని మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత సెకండ్ లాంగ్వేజ్ ఏది కావాలంటే చేసుకోవాలి, సాంస్క్రిటా, తెలుగా, లేకపోతే ఇంకేదనేది. తర్వాత నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ పేరు ఇక్కడ పెట్టేసాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ రాయాలి, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, జెండరు, కేటగిరీ, మరి ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఆధార్ కార్డ్ నెంబరు, మ్యారీడా, అన్మ్యారీడా, మైనారిటీ ఉందా లేదా, ఎంప్లాయ్మెంట్ స్టాటస్ అంటే ఎంప్లాయిడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, అన్ఎంప్లాయిడా, తర్వాత డీటెయిల్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషను అంటే ఇంతకు మీరు ఏం చదువుకున్నారో ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు పాస్ అయ్యారు, ఇండియన్ నేషనాలిటీ ఇండియనా అదర్స్ అని పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇండియన్సే ఉంటారు చాలామందికి, కొంతమంది అదర్స్ ఉంటారు అంటే ఫారినర్స్ కూడా ఓయూలో. ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అంటే ప్రజెంట్ అడ్రస్ రాలి, ఇక్కడ ఇదేమో పర్మనెంట్ అడ్రస్ అండి. 2 ఒకటే అయితే ఇక్కడ సేమ్ అని పెట్టాలి, 2 వేరు ఉంటే వేరు ఇవ్వండి. సేవ్ అండ్ కంటిన్యూ అంటే కనుక సో నెక్స్ట్ ఈ విధంగా మనకి షో ఇస్తుంది. రిజిస్ట్రేషన్ పేమెంట్, అప్లోడ్ ఫోటో, అప్లికేషన్ మొత్తం షో చేస్తుందండి. సో ఈ విధంగా మన అప్లికేషన్ కంప్లీట్ చేయవచ్చు. నేను డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. మీకు నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.